పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏ పార్టీ కూడా పోటీలో నిలపలేదు. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం జరిగింది. మరి వీరి విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత 2 రోజులు ఈరోజు 3వ రోజు మనం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడున్న ఇబ్బందులు కానీ ఏదైనా కొరవడిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి అక్కడున్న ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అవకాశాన్ని బట్టి ఏదంటే ఎన్నికల లోపు చేయగలిగేటివన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఎన్నికల తర్వాత చేయగలిగేటి ఉంటే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాం, వేదిక మీదే ఇవి ఇప్పుడు చేయలేము, అది ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పి. కాబట్టి చెప్పిన మాట ప్రకారం అన్నీ కూడా పూర్తి చేసి ఈ ఎన్నికల బరిలో మేము నిలిచేదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు. ఎవరింటికి ముందు కన్నా వెళ్ళి మా పార్టీకి ఓటేయండి అని అడిగితే ఎందుకే వెళ్ళాలని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు. ఏం చేతంటే వారు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, మా పార్టీకి ఓటేసారా లేదా, రేపు వేస్తారా లేదా అని కూడా చూడడం లేదు. కేవలం పేదరికాన్నే చూసి పేదలందరికీ సమన్యాయం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 5 సంవత్సరాలు మేము అమలు చేశాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా న్యాయం జరిగింది. ఎక్కడైనా 1వ లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ సర్వేలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి 99% అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాం. గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాము. ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం. శాసనసభ్యుడు జనరల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళా తిరిగి శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మంజూరు చేసినవన్నీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు పోవాలనుకుంటారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడే మాకు లేడు కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అయినా కూడా స్థానికంగా ఉన్న నాయకులు ఏదైతే వాళ్ళ పరిధిలో మంజూరు చేయించుకోగలిగారో అవన్నీ కూడా చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రజాప్రతినిధులు కూడా గతంలో పోలిస్తే గతం కంటే ఎక్కువగా మండల అధ్యక్షులు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కువగా మన ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి వారి ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేదానికి మేము ఈ కృషి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే రాజకీయంగా చూస్తే ఇక్కడ 2 సార్లు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఎన్నికయ్యారు. వారు చాలా అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి. మరి వారు ఇక్కడ శాసనసభ్యుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాడు, చాలా ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తాడు, చాలా ఎక్కువ వారి పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మా నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతారని చెప్పి ఎంతగానో ఆశపడినారు హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా. మరి అది నెరవేరలేదు. తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కొద్దిగా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పల్లెకు కూడా అంత పెద్ద ఎత్తున చేరిన విధంగా ఈరోజు ఈ మానేపల్లి తీసుకుంటే కూడా ఇక్కడ చిన్న పంచాయతీ, ఇక్కడ కూడా దాదాపు 18,90,00,00,000 ఇక్కడ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడం.